సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పై కూటమి పార్టీ నేతలు ధీటుగా స్పందిస్తున్నారు. చంద్రబాబు అధికారులతో చర్చించిన తర్వాతనే ప్రకటన చేసి ఉంటారని కూటమి నేతలు చెబుతున్నారు. కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం అపవిత్రం చేసిన ఘటనలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ల్యాబ్ రిపోర్టుల అంశాన్ని ప్రస్తావిస్తూ గత వైసీపీ పాలనలో జరిగిన ఘోర అపచారాన్ని ప్రజలకు వివరించారు. దీని నుంచి జగన్ కు బయటపడేందుకు అనేక అడ్డదారుల్లో ఎదురుదాడి చేసినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలను వక్రీకరిస్తూ తమకు అనుకూలంగా విశ్లేషించుకుంటూ చంద్రబాబుపై బురద చల్లటం ప్రారంభించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కూటమి పార్టీల నేతలు కూడా చాలా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కల్తీ నెయ్యికి సంబంధించి అధికారులు అందజేసిన వివరాలను బట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజలకు పవిత్రమైన లడ్డూ కల్తీ జరిగిన వైనాన్ని బాధ్యతగా వివరించారు సీఎం చంద్రబాబు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా లడ్డూ వ్యవహారం దుమారం రేపింది. అయితే అప్పుడు తప్పులు జరగలేదని చెప్పాల్సిన వైసీపీ ఎదురుదాడి చేయడంతో పాటు టీడీపీ బీజేపీలపై నిందలు మోపేందుకు తెగ తాపత్రయపడ్డారు. దీంతో లడ్డూ అంశం రాజకీయ రంగుగా మారింది. తాజాగా సుప్రీంకోర్టులో కేసులు వేయడంతో విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేసులో ల్యాబ్ రిపోర్టుల అంశాన్ని ప్రస్తావిస్తూ సున్నితమైన అంశంలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఎలా ప్రకటన చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. అంతే, ఈ అంశాన్ని సాకుగా చూపి వైసీపీ నేతలు సోషల్ మీడియాలో చెలరేగిపోయారు. వైసీపీ పాలనలో జరిగిన తప్పులను మరుగున పడేసేలా వైసీపీ నేతలు అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను వివాదం చేస్తున్న వైసీపీ నేతలకు కూటమి నేతలు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, సీఎంగా ఒక బాధ్యతతో ఆయన కల్తీ విషయాన్ని ప్రజలకు తెలియపరిచారన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. లడ్డూ అంశాన్ని రాజకీయం చేయవద్దని సుప్రీంకోర్టు చెప్పిందని, నిజానికి రాజకీయం చేసిన వైసీపీపైనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు ఇచ్చిన సమాచారాన్ని సీఎం హోదాలో ప్రజలకు వివరించారన్నారు. ముఖ్యమంత్రి గారు హీఈస్ ది కాన్స్టిట్యూయెంట్ హెడ్ ఆఫ్ ద స్టేట్. ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్ని వారు సమీక్షించుకుని దాని మీద వారు ఒకవేళ స్టేట్మెంట్ ఇవ్వాలా వద్దా అనేది వారి యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అమలవుతున్నాయా లేదా అనేటువంటి విషయాల్ని వారు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత కోర్టుకుంటుంది. అంతేగాని ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉన్నదా అనేది అందరం కూడా ఒక్కసారి ఆలోచించవలసినటువంటి విషయం. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. సీఎం హోదాలో చంద్రబాబు తిరుమల ప్రసాదం అపవిత్రం చేసిన వైనాన్ని మాత్రమే ప్రస్తావించారన్నారు. ఈ వ్యవహారంపై సిట్ ను కూడా వేశారని గుర్తు చేశారన్నారు. సుప్రీంకోర్టు లడ్డూ వివాదాన్ని రాజకీయాల్లోకి తీసుకురావద్దని మాత్రమే చెప్పిందని, లడ్డూ కల్తీ జరగలేదని ఎక్కడా చెప్పలేదనే వాస్తవాన్ని గుర్తించాలని కోరారు. గత ప్రభుత్వంలో అనేక దేవాలయాలను ధ్వంసం చేశారని పవన్ గుర్తు చేసుకున్నారు. Maybe whatever information they have on their hands, I think they commented on that, and the honorable Supreme Court judges said it was. They didn't say it was unadulterated. They said regarding the date there was a confusion which will be cleared. And that is one aspect. It's later. I think our government will do. Will take it forward. Like what kind of violations happened in the last 5 years? It's not just about a prasad issue. లడ్డూ వివాదం నుంచి విషయం పక్కదారి పట్టించేందుకు వైసీపీ ఆడుతున్న గేమ్ కు చెక్ పెట్టేలా కూటమి పార్టీల నేతలు ఐక్యంగా ముందుకు రావటం విశేషం. సీఎం హోదాలో జరిగిన అపచారాన్ని వివరించారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.